మనము ఎప్పుడైతే అలాంటి కృతజ్ఞత స్తుతి అనే హృదయాన్ని మనం కలిగి ఉంటామో అప్పుడు మన యొక్క ఆత్మీయ యాత్ర తేలికైపోతూ ఉంటుంది. ఈ సంవత్సరం అంతా మనము ప్రభువులో తేలికగా ప్రయాణం చేయాలంటే మన నోట కృతజ్ఞత స్తుతి ఉండాలి. దేవుని స్తోత్రం. ప్రతి దినము కూడా దేవుణ్ణి మనం ఏం చేయాలండి? స్తుతించాలి. దేవుడు కోరుకునేది అదే. బైబిల్ గ్రంథంలో లూకా సువార్త మనందరికీ తెలిసిన మాట ఏంటంటే 10 మంది కుష్ఠరోగులు బాగుపడ్డారు, కానీ ఒక్కడు మాత్రం బిగ్గరగా దేవుణ్ణి స్తుతిస్తూ దేవునికి కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తూ ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు ఆయన ఒక ప్రశ్న వేశాడు. ఏమన్నాడు? మిగిలిన 90 ఎక్కడా? ఎక్కడా? వారు శుద్ధులయ్యారు కదా, వారు ఎక్కడా? ఒక్కడు మాత్రమే దేవునికి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాడు. ఏమండి, నిజమే. దేవుడు కోరుకునేది ఏంటంటే దేవుణ్ణి మనం స్తుతించేవారిగా ఉండాలి, కృతజ్ఞతాస్తులు చెల్లించాలి. ఈ సంవత్సరం అంతటిలో కూడా అలాంటి కృతజ్ఞతను నిండిన హృదయాన్ని దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రతి దినము కూడా దేవుణ్ణి మనం ఏం చేయాలి? స్తుతించాలి. ఇందాక మరి దేవుని వాక్యాన్ని చదివించారు కదా యెషయా గ్రంథంలో. ఆ మాటే మరలా చదువుకుందాం. యెషయా గ్రంథంలో 43:19. ఇప్పుడే అది మొలుచును, దాన్ని మీరు ఆలోచింపరా. దానితో పాటు మరొక మాట చదువుకుందాం. ఆదికాండము 17వ అధ్యాయము 21వ వచనాన్ని చదువుకుందాం. వచ్చు సంవత్సరం ఈ కాలము ఇస్సాకుతో దేవుని స్తోత్రం. ఇక్కడ అబ్రహాము మరి శారాలతో దేవుడు వాగ్దానం చేసిన నిబంధనను జ్ఞాపకం చేస్తున్నాడు. వచ్చు కాలమున మీకు ఏదైతే నిబంధన చేశానో, ఏదైతే వాగ్దానం చేశానో ఆ వాగ్దానాన్ని ఏం చేస్తాను? నెరవేరుస్తాను. నిజమే, అబ్రహాముకి దేవుడు 75వ సంవత్సరంలో వాగ్దానం చేశాడు. 75వ సంవత్సరంలో వాగ్దానం చేశాడు. నీకు బిడ్డని ఇస్తానని వాగ్దానం చేశాడు. అయితే ఆ వాగ్దానం అనేక సార్లు దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు, కానీ ఎన్నో సంవత్సరాలు పట్టింది. ఆ వాగ్దానం నెరవేర్చబడడానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది? 25 సంవత్సరాలు పట్టింది. అయితే అబ్రహాము దేవుని వాగ్దానం మీద నిరీక్షణ కలిగి ఉన్నాడు. నిరీక్షణకు ఆధారం లేదు ఆ రోజుల్లో. నిరీక్షణకు ఆధారం లేనప్పుడు ఆయన నిరీక్షణ కలిగి ఉన్నాడు. అందుకే అబ్రహాం అలాంటి నిరీక్షణ కలిగి ఉన్నాడు కాబట్టే అది అతనికి నీతిగా ఎంచబడింది. దేవుని స్తోత్రం. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి ఎలా ఎంచబడిందండి? నీతిగా. నిరీక్షణ కలిగి ఉన్నాడు. నిజమే, మనము దేవుని యొక్క వాగ్దానం పైన నిరీక్షణ కలిగి ఉండాలి. నిరీక్షణ లేని వారిగా ఉండకూడదు. మనకు కూడా వాగ్దానాలు, బైబిల్లో ప్రతి వాగ్దానం మనదే. ఏమండి, వాగ్దానాలన్నీ మనవే అని రాయబడుతుంది. క్రొత్త నిబంధన సంఘములో ఉన్న మనకి దేవుడు ఎన్నో వాగ్దానాలు ఇచ్చాడు. అయితే ఆ వాగ్దానాల మీద మనం నిరీక్షణ కలిగి ఉండాలి, ఆ వాగ్దానాన్ని నమ్మాలి. ఈ సంవత్సరంలో దేవుడు మన జీవితంలో దేవుడిచ్చిన ప్రతి వాగ్దానాన్ని కూడా నెరవేర్చబోతున్నాడు. మరి నూతన సంవత్సరంలో అడుగుపెట్టాం. ఇంతవరకు మనం చెప్పుకున్నాం, ఇది ఏ న్యూ ఇయర్? హ్యాపీ న్యూ ఇయర్. అంటే
ప్రతిరోజు కూడా హ్యాపీ. అవునా? ప్రతిరోజు హ్యాపీయేనా? ఏమండి, మనం ఏమన్నా బాండ్ రాసి ఇవ్వగలుగుతామా ప్రతిరోజు కూడా హ్యాపీయే అని? ఏమండి, ప్రతిరోజు కూడా హ్యాపీయేనా? చెప్పండి, హ్యాపీయేనా? అలా చూస్తున్నారు ఏమో అన్నట్టుగా. నిజమే, మనము నిరీక్షణ కలిగి ఉన్నప్పుడు ప్రతిరోజు సంతోషమే. ఇది హ్యాపీ న్యూ ఇయరే. కానీ ఈ హ్యాపీ న్యూ ఇయర్లో ఎన్నో ఎత్తు పల్లాలు ఉంటాయి. ఏముంటాయి? ఎత్తు ఉంటుంది, పల్లము ఉంటుంది. అందుకే బైబిల్లో ద్వితీయోపదేశ కాండంలో ఇందాక నేను మూలవాక్యంలో చదివించాను కదా, 12వ అధ్యాయం 11వ వచనం చదవండి. 12, 11. 11, 11, 11, 11. ఆ పై వచనం, వెళ్ళుచున్న దేశము కొండలు లోయలు కలిగిన దేశం. దేవుని స్తోత్రం. ఏ దేశం? మనం ఏ దేశాన్ని స్వతంత్రించుకోబోతున్నాం? మనం వెళ్ళే ఆ పరమ కానానికి వెళ్ళే ఆ ప్రయాణంలో మనం ఏమి ఎదుర్కోవాలంట? కొండలు లోయలు. కొండ అంటే ఏంటి? కొండ అంటే ఎత్తు, అంటే కొండ అంటే ఆశీర్వాదాలు అన్నమాట. ఏమండి, కొండ అలాంటి ఆశీర్వాదాలు దీవెనలు వచ్చినప్పుడే కాదు. ఏమండి, కొండ లాంటి మనం అనుకున్నవన్నీ జరిగినప్పుడే కాదు దేవుని స్తుతించటం. అవి కొండలైనా లోయలైనా. దేవుని స్తోత్రం. లోయల్లో కూడా మనము దేవుణ్ణి స్తుతించేవారిగా ఉండాలి. ఆయన కొండలకు అంటే మేలులు చేసే దేవుడు, ఏమండి, నడిపించే దేవుడు, సహాయం చేసే దేవుడు. కొండలకు మాత్రమే కాదు, లోయల్లో ఉన్నప్పుడు కూడా ఆయన దేవుడు. దేవుని స్తోత్రం. అన్నీ బాగున్నప్పుడే దేవుడు కాదు. చాలామంది అన్నీ బాగున్నప్పుడు ఎలా ఉంటారంటే హుషారుగా, చాలా హుషారుగా, చాలా ఆనందంగా, చాలా సంతోషంగా అన్నీ కలిసి వచ్చేస్తున్నాయండి. అన్నీ బాగున్నాయండి, అంతా కలిసి రావడమే, అంతా మేము అనుకున్నవన్నీ కూడా జరిగిపోతున్నాయి. దేవుడు ఎంత గొప్ప దేవుడు, దేవుడు ఎంత అద్భుతమైన దేవుడు అని ఏమండి అనుకున్నవన్నీ కలిసి వచ్చినప్పుడు, అనుకున్నవన్నీ జరిగినప్పుడు ఎంతో సంతోషంతో ఉంటూ ఉంటాం. అయితే ఏమండి, ఇలాగా కొండలకు మాత్రమే కాదు దేవుడు, లోయలకు కూడా ఆయన దేవుడే. బైబిల్లో సిరియనులు ఇశ్రాయేలు మీదకి యుద్ధం ప్రకటించారు. యుద్ధం ప్రకటించినప్పుడు సిరియన్లు ఏమంటారంటే, ఇదిగో మనం ఇప్పుడు ఇశ్రాయేల్ ప్రజలకి యుద్ధానికి వెళ్ళబోతున్నాం. అయితే వారి దేవుడు కొండలకు మాత్రమే దేవుడు. ఏ దేవుడు? కొండలకు మాత్రమే దేవుడు. అంటే అన్నీ బాగున్నప్పుడే వారికి దేవుడు అని చెప్పుకుంటున్నారంట. చూడండి, ఆ మాట చదవండి. రాజులు మొదటి గ్రంథం 20వ అధ్యాయం 28వ వచనం చదవండి. 20వ అధ్యాయం 28వ వచనం. అప్పుడు దైవజనుడైన ఒకడు వచ్చి ఇశ్రాయేలు రాజుతో ఇట్లా, నేను యెహోవా సెలవిచ్చినదేమనగా, సిరియన్లు అనుకుంటున్నారంట, యెహోవా కొండలకు దేవుడే గాని లోయలకు దేవుడు కాదని వారు అనుకుంటున్నారంట. అయితే చూడండి, ఇక్కడ శత్రువులు అనుకుంటున్నారు. ఏమనుకుంటున్నారంటే, వాళ్ళకి అన్నీ బాగున్నప్పుడే వారికి దేవుడు వారి పక్షాన ఉంటాడు, లోయలకు వారికి దేవుడు కాదు అని చెప్పుకుంటున్నారంట. కానీ అక్కడ ఏమండి, లోయలకు కూడా నేను దేవుడను అని ఆ ప్రజలకు చూపించాడు. దేవుని స్తోత్రం. నిజమేనండి, లోయల్లాంటి పరిస్థితుల్లో వచ్చినప్పటికీ కూడా మనం భయపడవలసిన అవసరము లేదు. లోయల గుండా కొన్నిసార్లు వెళ్ళవలసి వస్తుంది, శ్రమల గుండా వెళ్ళవలసి వస్తుంది, కష్టాల గుండా వెళ్ళవలసి వస్తుంది. అయితే దేవుడు అంటున్నాడు, భయపడవద్దు. ఏం చేయకూడదు? మనం
భయపడొద్దు. భయపడొద్దని ఎన్నిసార్లు చెప్పాడు అమ్మ? ఎన్నిసార్లు చెప్పాడు బైబిల్లో? 365 సార్లు. అంటే రోజు భయపడొద్దు అంటాడు. మనం రోజు భయపడుతూనే ఉంటాం. ఏమంటే ఆయనేమో రోజు ఏమంటున్నాడు? భయపడొద్దు అంటాడు. మనం ఏం చేస్తున్నాం? రోజు కూడా భయపడుతూనే ఉన్నాం. కానీ ఈరోజు దేవుడు మనకి ఇస్తున్న వాగ్దానం ఏంటంటే భయపడొద్దు. లోయల్ లాంటి పరిస్థితులు గుండా ఒకవేళ ఈ సంవత్సరంలో నువ్వు వెళ్ళవలసి వస్తుందేమో, అయినప్పటికీ కూడా నువ్వు భయపడొద్దు. నేనున్నాను నీకు. నేను ఉన్నవాడను. ఎవరైనా ఉన్నవాడు ఎప్పుడు ఉంటాడు? ఈరోజు ఉంటాడు, రేపు ఉంటాడు, ఎల్లుండి ఉంటాడు. ఏమంటే ప్రతిరోజు కూడా ఆయన ఉన్నవాడు ఆయన. కాబట్టి మనం భయపడవలసిన అవసరము లేదు. పరిస్థితులు ఏ విధంగా ఉన్నప్పటికీ కూడా, పరిస్థితులు ఏ విధంగా ప్రతికూలంగా ఉన్నప్పటికీ కూడా కలవరపడవలసిన పని లేదు. ఏమండి, బెంగ పెట్టుకోవాల్సిన పని లేదు. కృంగిపోవాల్సిన అవసరం లేదు. నీకెంత భద్రత ఇచ్చాడో తెలుసా దేవుడు? ఆయన సెలవు లేకుండా నీ తలలో ఒక వెంట్రుకు కూడా నేల పడదంట. అంత భద్రత దేవుడు మనకి ఇచ్చాడు. ఎవరిస్తారండి అంత భద్రత? ఏమండి, మన దేవుడు మనకి ఇచ్చాడు ఆ భద్రత. దేవుని స్తోత్రం. ఆయన సెలవు లేకుండా నీకు ఏమీ జరగదు. అది నమ్ము. ఒకవేళ కష్టం వచ్చిందా, దేవుడు అనుమతించాడేమో. దేవుడు అనుమతించినప్పుడు మనం ఏం చేయాలి? ఏమండి, సంతోషించాలి. నిరీక్షణ కలిగి ఉండాలి. నిరీక్షణ కలిగి ఉండాలి. ఎందుకంటే మనకు వాగ్దానం ఉంది. ఏముంది? వాగ్దానం ఉంది. ఆ వాగ్దానం పట్ల నిరీక్షణ కలిగి ఉండు. యెషయా గ్రంథంలో అంటాడు 48వ అధ్యాయంలో 19వ వచనం, 48, 19 చదవండి. నీ సంతానము ఇసుక వలె విస్తారమగును, విస్తరించును, మరువబడదు. దేవుని స్తోత్రం. ఏమండి, వారు ఏం చేయబడరు? మరువబడరు. నువ్వు కష్టాలను బట్టి, శ్రమలను బట్టి అట్టడుక్కి వెళ్ళిపోయినట్లుగా ఒకవేళ అనిపిస్తుందేమో, కానీ నువ్వు మరువబడవు. దేవుని స్తోత్రం. 43:19 కూడా చదవండి. 43:19. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును. దేవుని స్తోత్రం. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయబోతున్నాను. మన వ్యక్తిగత జీవితంలో ఆయన ఒక నూతన క్రియ ఈ సంవత్సరం చేయబోతున్నాడు. దేవుని స్తోత్రం. మన కుటుంబ జీవితంలో ఆయన ఒక నూతన క్రియ చేయబోతున్నాడు. నమ్మిన వారందరూ దేవుని స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. అది ఇప్పుడే ఏం చేసిందంట? అది ఇప్పుడే మొలిచింది. నిజమే. దేవుడే కనుక అది మొలిపిస్తే, ఏమండి, మొలిపించిన దాన్ని ఎవ్వరు కూడా పాడు చేయలేరు. దేవుని స్తోత్రం. ఏమండి, దేవుడు మొలిపించింది ఎప్పుడూ కూడా ఎలా ఉంటుంది? ఏమండి, చిగురిస్తానే ఉంటుంది, వర్ధిల్లుతానే ఉంటుంది. ఏమండి, ఎంతమంది నాశనం చేయాలనుకున్నా, ఎంతమంది నీ మీదకి లేచినా, ఏమండి, దాన్ని ఏమీ చేయలేరు. దేవుని స్తోత్రం. దేవుడు మొలిపించిన దాన్ని ఎవ్వరూ పాడు చేయలేరు. ఏమండి, ఎవరైనా పాడు చేయగలరా? ఎవరి తరమైనా అవుద్దా? ఎవరి తరము కాదండి. దేవుడు మొలిపించిన దానిని, ఏమండి, ఆయనే వర్ధిల్లింప చేస్తూ ఉంటాడు. అలాంటి దేవుడు మొలిపించే ఒక నూతన క్రియ ఈ సంవత్సరంలో మనందరి జీవితాల్లో కూడా దేవుడు చేస్తానంటున్నాడు. దేవుని స్తోత్రం. కాబట్టి కొండల్లాంటి పరిస్థితులను బట్టి ఉప్పొంగిపోవద్దు. లోయల్లాంటి పరిస్థితులను బట్టి కృంగిపోవద్దు. బైబిల్లో ఒక చిన్న గ్రంథం ఉంది, చిన్న ప్రవక్త ఆయన పేరు హబక్కు. ఏమండి, హబక్కు గ్రంథాన్ని మనం చూసినట్లయితే వేదనతో ప్రారంభించాడు ఆయన.
కానీ సంతోషంతో ముగించబడింది ఆ గ్రంథం. దేవుని స్తోత్రం. 3వ అధ్యాయం 1వ వచనం చదవండి. 3వ అధ్యాయం 1వ వచనం. పాడదగినది యెహోవా నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను. యెహోవా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతనపరచుము. సంవత్సరములు జరుగుచుండగా మాకు తెలియజేయము. దేవుని స్తోత్రం. ఇది చాలా చిన్న గ్రంథం అండి. ఈ చిన్న గ్రంథంలో ఈ హబక్కు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. చాలా ఆవేదనతో ప్రారంభించబడింది ఈ గ్రంథం. కానీ ముగింపు చూస్తే సంతోషం. ముగింపు చూస్తే, ఈ గ్రంథం యొక్క ముగింపు చూస్తే ఆనందం. లాస్ట్ వచనాలు కూడా ఏమండి, హబక్కు గ్రంథంలో లాస్ట్ వచనాలు మనం చూస్తే ఏమంటాడు? యెహోవా యందు నా రక్షణకర్త అయినా దేవుని యందు నేనేం చేస్తున్నాను? సంతోషిస్తున్నాను, ఆనందిస్తున్నాను. ఆవేదనతో ప్రారంభమైన ఈ గ్రంథం ఆనందంతో ముగించబడింది. దేవుని స్తోత్రం. నిజమేనండి, మనిషి జీవితంలో, విశ్వాస జీవితంలో కష్టం ఉంటుంది, సుఖం ఉంటుంది. ఏముంటాయి? కష్టం ఉంటుంది, సుఖం ఉంటుంది. అందుకే చాలా ఇష్టమైన పాట నాకు. బ్రతుకు బండికి సుఖ దుఃఖాలే చక్రాలు, దేవుడే, అందరూ పాడదాం, వరాలు. బ్రతుకు బండికి సుఖ దుఃఖాలే చక్రాలు, దేవుడే జతపరచిన వరాలు. ఏ చక్రం లేకుండా బండి పోవునా? ఏ చక్రం లేకుండా బండి పోవునా? సుఖ దుఃఖాలు లేక బ్రతుకు సాగునా? నీ బ్రతుకు సాగునా? బ్రతుకు బండికి సుఖ దుఃఖాలే చక్రాలు, దేవుడే జతపరచిన వరాలు. సుఖ దుఃఖాలిచ్చటే కలిసుండును, చావుతోనే రెండును విడిపోవును. సుఖ దుఃఖాలిచ్చటే కలిసుండును, చావుతోనే రెండును విడిపోవును. ఓర్పు సహనముతో భక్తిని సాగిస్తే ఆ దేవుని సేవలో తనువును చాలిస్తే. ఓర్పు సహనముతో భక్తిని సాగిస్తే ఆ దేవుని సేవలో తనువును చాలిస్తే పరలోకంలో ఫలం ప్రభు చెంతనే మనం నిలచియుందుము కలకాలము. నిలచియుందుము కలకాలము. బ్రతుకు బండికి, అందరూ పాడదాం, బ్రతుకు బండికి సుఖ దుఃఖాలే చక్రాలు, దేవుడే జతపరచిన వరాలు. క్రైస్తవ జీవితమే పోరాటము, బ్రతకడానికెందుకింత ఆరాటము? క్రైస్తవ జీవితమే పోరాటము, బ్రతకడానికెందుకింత ఆరాటము? శ్రమలే లేకుంటే క్రైస్తవుడే కాడు, హింసలు లేకుంటే పరలోకం రాడు. శ్రమలే లేకుంటే క్రైస్తవుడే కాడు, హింసలు లేకుంటే పరలోకం రారు. కష్టాల కలిమిలో, ఇబ్బందుల కొలిమిలో, కష్టాల కలిమిలో, ఇబ్బందుల కొలిమిలో పరీక్షించును నిన్ను దేవుడు.
బండికి సుఖ దుఃఖాలే చక్రాలు, దేవుడే జతపరచిన వరాలు. బ్రతుకు బండికి సుఖ దుఃఖాలే చక్రాలు, దేవుడే జతపరచిన వరాలు. హల్లెలూయా. నిజమే, బ్రతుకు బండికి ఏముంటాయి? సుఖం ఉంటుంది, కష్టం ఉంటుంది. ఏమండి, కష్టం ఉన్నప్పుడు కృంగిపోకూడదు, సుఖం ఉన్నప్పుడు నా ఎంత భక్తుడు లేడని పొంగిపోకూడదు. ఏమండి, రెండిటిలో కూడా సమపాళ్ళగా. ఏమండి, అంత జీవితం అంతా ఆవేదనతోనే ముగించిపోదు. ఏమండి, ఆవేదన ఉంటుంది, ఆనందము ఉంటుంది. కాబట్టి కొన్నిసార్లు ఆవేదనతో కొన్ని సంవత్సరాలు గడపవలసి వచ్చిన ఆలస్యమైనా కానీ, ఏమంటే కొంతమంది జీవితాల్లో ఆలస్యం అనిపిస్తుంది. కానీ ఆలస్యం ఎప్పుడూ కూడా అద్భుతం కొరకే అని మనం నమ్మాలి. దేవుని స్తోత్రం. వివాహం ఆలస్యమైనా, పిల్లలు పుట్టడం ఆలస్యమైనా, ఏమండి మనం ఏమాత్రం కూడా నిరాశ పడకూడదు, నిరుత్సాహం చెందకూడదు. బైబిల్లో ఒక మాట అంటాడు, యెహోవా మీ యందు దయచూపవలనని ఏం చేస్తున్నాడంట? ఆలస్యం చేస్తున్నాడు. నిజమే, ఆలస్యము ఎందుకు అంటే, బైబిల్ గ్రంథంలో లాజరు రోగి అయి ఉన్నాడని కబురు వచ్చింది. యేసు ప్రభు దగ్గరికి కబురు పంపించారు. వెళ్ళాడా? వెళ్ళలేదా? వెళ్ళలేదు. పైగా లాజరు ఎలాంటి వాడంటే దేవుణ్ణి ప్రేమించేవాడు. దేవుణ్ణి ప్రేమించేవాడు, మరి ముఖ్యంగా దేవుని చేత ప్రేమించబడుతున్నవాడు. దేవుణ్ణి ప్రేమించేవాడు, దేవుని చేత ప్రేమించబడుతున్నవాడు. రోగి అయి ఉన్నాడని కబురు పంపితే మరెందుకు వెళ్ళలేదు? చనిపోయాడు. చనిపోయి 4 రోజులు అయింది. అప్పుడు అంటాడు, నడండి, శిష్యులతో అంటాడు, నడండి, మన సహోదరుడైనా లాజరు దగ్గరికి వెళ్దాం, నడండి అంటే, అందులో ఒక ఆయన అంటాడు, మనం కూడా చెత్తానికి వెళ్దామా? ఇసుకుంటున్నాడు మాట. ఎందుకంటే ప్రభు రాలేదని వాళ్ళకు కూడా కోపం ఉంది. ఎందుకని అంటే, మార్తమ్మ మరియమ్మ పాపం యేసుప్రభు వచ్చినప్పుడల్లా గారెలు, బూర్లు, ఏమండి పలవాలు, ఇంకెన్నెన్నో, ఎంత ప్రేమో అసలు. నిజంగా మార్తమ్మ అయితే ప్రభు వచ్చాడంటే, శిష్యులు వచ్చారంటే విస్తారమైన పని పెట్టేసుకుంటూ ఉండేదంట. ఏమండి, అలాంటి ఆయన ఇప్పుడు అలాంటి కుటుంబం, అంత ప్రేమించే కుటుంబం, యేసు ప్రభువునైనా శిష్యులనైనా అంత ప్రేమించే కుటుంబం అండి. దేవుని స్తోత్రం. నిజం, ఈ రోజున కూడా అలాంటి కుటుంబాలు మన సహవాసంలో ఉన్నాయి. అలాంటి కుటుంబాలండి ఎన్నో ఉన్నాయి. దేవుని సేవకుడన్నా, దేవుని సేవకుడు కుటుంబం అన్నా, తోటి విశ్వాసులైనా ఎంత ప్రేమతో చూసే కుటుంబాలు ఈ రోజున, ఏమండి ఎన్నో కుటుంబాలను దేవుడు మనందరికి ఇచ్చాడు. దేవుని స్తోత్రం. అలాంటి ఆప్యాయతను పంచే సంఘాన్ని, అలాంటి ఆప్యాయతను పంచే కుటుంబాలని దేవుడు మనకి ఇచ్చినందుకై మనం ఎంతైనా దేవునికి రుణస్థులం. దేవుని స్తోత్రం. నిజంగా ఈ కుటుంబం ఎంతో ప్రేమను పంచుతుంది యేసు ప్రభుకి. ఏమండి, అలాంటి ప్రేమను పంచే కుటుంబం ఇప్పుడు కబురు పంపిస్తే వెళ్ళాడా? మనమైతే ఎన్ని తిట్టేసుకుందామో. కబురు పంపించాను పాస్టర్ గారికి, కనీసం చూడ్డానికి వచ్చాడా? ఎన్ని వండి పెట్టామో, విశ్వాసం లేదు అసలు. అలాంటి వాళ్ళు ఎవరు లేరులేండి, మన విశ్వాసులు అలాంటి వాళ్ళు ఎవరు లేరు. దేవుని స్తోత్రం. నిజంగా ఇక్కడ ఏమండి, శిష్యులకు కోపం వచ్చేస్తుంది. ఎన్ని తిన్నా వాళ్ళ ఇంటికాడ, ఎన్ని రోజులు పడుకున్నాం, అసలు ఎంత బాగా చూశారు వాళ్ళు. అసలు యేసు ప్రభు ఇక్కడ నుంచి కదలొద్దా, వెళ్దామని చెప్పొద్దా అని లోన్ తిట్టుకున్నారేమో. అందుకే ఒకేసారి యేసు ప్రభు నడండి వెళ్దామంటే చచ్చిపోతానికి వెళ్తామా మనం? ఏమండి, నిజంగా అక్కడ జరిగిన సంఘటన చూస్తే
ఆలస్యంగా వెళ్ళారు. ఆలస్యం అవ్వటం వల్ల యూదులు దేవుని అసలు దేవుడంటే వ్యతిరేకతతో ఉన్నట్టు వారందరూ కూడా ఆ కార్యం చూసంట లాజరు బ్రతికించబడడం చూసి యూదులలో అనేకులు తమ వారిని విడిచి ప్రభువుని విశ్వసించారంట. దేవుని స్తోత్రం. గొప్ప గొప్ప తీర్మానాలతో యూదులు అంటే చాలా నిష్ఠ కలిగిన వారు. అలాంటి నిష్ఠ కలిగిన వారు ఇప్పుడు వారి కుటుంబం వారు వెలివేసినా కానీ మాకు ప్రభువే కావాలి అనే తీర్మానాలతో ఎంతోమంది ప్రభు దగ్గరికి వచ్చారంట. దేవుని స్తోత్రం. కారణం ఏంటి ఏమండి? ఆలస్యం. అక్కడ రోగిగా ఉన్నప్పుడు ఏమండి వెళ్ళి కబురు పంపగానే వెళ్ళి ప్రార్థన చేసి స్వస్థపరిస్తే కనుక అంత మహిమ వద్దునంటారా? ఏమండి అంత మహిమ వద్దునా? రాదు కదా. అంతమంది యూదులు రక్షణలోకి వద్దురా? రారు కదా. నిజమేనండి, కొన్నిసార్లు అండి ఆలస్యం అవుతూ ఉంటుంది. ఆలస్యమైనంత మాత్రాన నా జీవితం అంతా ఆవేదనే అని కృంగిపోవద్దు. ఏమండి ఆలస్యం అనేది అద్భుతమని నమ్ము, ప్రార్థన చేయి. ఇక్కడ చూడండి, ఆవేదనలో ఉన్నాడు హబక్కు. ఆవేదనలో ఉండి ఆ 1వ వచనంలో ప్రార్థన చేస్తున్నాడంట. ఏం చేస్తున్నాడంట? ప్రార్థన చేస్తున్నాడంట. నిజమే, ప్రార్థన చేయి. ప్రతి విషయంలో కూడా బైబిల్ అంటుంది కదా, ప్రతి విషయమందు కూడా కృతజ్ఞతాపూర్వకముగా నీ దేవునికి తెలియజేయి. ఎవరికి తెలియజేయాలి? మనం దేవునికి తెలియజేయాలి. మనం ఎవరికి తెలియజేస్తాం? ఏమండి మనుషుల దగ్గర వాళ్ళ దగ్గర తెలియజేస్తూ ఉంటాం. ఏమండి నువ్వు ఎవరి దగ్గర తెలియజేసినా కానీ ఏమండి అంతగా నీకు జవాబు రాదు, అంతగా ఆదరణ రాదు. మొట్టమొదట నువ్వు తెలియజేయవలసిన నీ పరిస్థితులన్నీ తెలియజేయవలసింది ఎవరికి అంటే నీ దేవునికే. దేవుని స్తోత్రం. ఆయన నీకు తండ్రి కనుక ప్రతి చిన్నదైనా పెద్దదైనా ఏమండి చిన్నదైనా పెద్దదైనా ఏం చేయాలి? మనం దేవుని తెలియజేయాలి. చిన్నదే కావచ్చు, ఈ చిన్నదానికి ఏం చెప్తాం అనుకోకూడదు. బైబిల్లో అంటాడు ప్రతి విషయంలో కూడా ప్రార్థన చేయాలంట, విసుకక నిత్యము. ఎప్పుడు చేయాలి ప్రార్థన? నిత్యము, విసుకక. ఏ చిన్న విషయంలోనైనప్పటికీ కూడా ఏమండి మనం దేవుడితో మాట్లాడుతూ ఉండాలి. దేవుడితో మనం మాట్లాడడం నేర్చుకోవాలి. 24 గంటల్లో ఏమండి ఎంతో నువ్వు ఉద్యోగంలో ఉన్నా లేకపోతే నీ పనిలో ఉన్నా మోకాళ్ళ మీదే ఉండనా, మోకాళ్ళు వేయడానికి ఒకవేళ ఆ టైంలో నీకు సమయం లేకపోవచ్చు. ఏమంటే నువ్వు నడుస్తూ మాట్లాడవచ్చు, దేవునితో కూర్చుని మాట్లాడవచ్చు, నువ్వు జాబ్ చేస్తున్నప్పుడు మాట్లాడవచ్చు, నీ పనిలో మాట్లాడవచ్చు. ఎప్పుడైనా దేవునితో మాట్లాడు. 24 గంటల్లో ప్రతి నిమిషము కూడా నీ ప్రార్థన వినడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. దేవుని స్తోత్రం. కాబట్టి ఆవేదనలో ఒకవేళ ఆవేదన లాంటి శ్రమల మధ్యలో సమస్యల మధ్యలో నలిగిపోవద్దు, కృంగిపోవద్దు. నీ దేవుడు ఉన్నాడని ఒకంత ఆయన పాదాల దగ్గర మొరపెట్టుకో. ప్రతిదీ కూడా ఈ సంవత్సరం అంతా కూడా ప్రతిదీ కూడా దేవునితో చెప్పుకుంటూ నేర్చుకుందాం. ప్రతి సమయంలో కూడా దేవుడితో మాట్లాడడం నేర్చుకుందాం. ఏమండి దేవుడితో మాట్లాడదాం. ఒక తండ్రితో బిడ్డ ఎలా మాట్లాడుద్ది? ఎక్కడికి వెళ్ళి నేర్చుకుంటారండి? బిడ్డలు తండ్రితో మాట్లాడడానికి ఎక్కడికి వెళ్ళి నేర్చుకుంటారు? ఏమంటే ఎక్కడికి వెళ్ళని నేర్చుకోవాల్సిన పని ఉంటుందా? ఎక్కడా నేర్చుకోవాల్సిన అవసరం ఉండదు. ఏమంటే తండ్రితో ఉన్న చనువు, తండ్రితో ఉన్న బంధం మాటలు నేర్పించేస్తూ ఉంటుంది. అలాగే దేవునితో ఒక మంచి బంధం కలిగి ఉండు. మంచి బంధంతో ముడివేసుకొని దేవునితో ప్రతిదీ కూడా దేవునితో చెప్పుకుంటూ అలవర్చుకో. ఏమండి అప్పుడు నీ జీవిత ప్రయాణం ఎంతో లోయల్లాంటి పరిస్థితులైనా కానీ సాఫీగా ముందుకు వెళ్ళిపోతావు. లోయల్లాంటి ప్రతి పరిస్థితిలో కూడా హబక్కు చెప్పినట్లుగా నువ్వు చెప్తావు. హబక్కులో ఉన్న సంతోషం ఏంటి? హబక్కులో ఉన్న సంతోషం ఏంటండి? గొర్రెలు లేకపోయినా, పశువులు సాలలో లేకపోయినా, గొర్రెలు దొడ్డులో లేకపోయినా, పైరు చేతికి రాకపోయినా, పంట చేతికి రాకపోయి ఈ బంధం, ఈ అనుబంధం, ఈ సంతోషం ఎక్కడిది అంటే దేవునితో మంచి బంధం కలిగి ఉన్నాడు హబక్కు. అందుకే సంతోషం, అందుకే ఆనందం.
నీవు లోయల్లో కొండల్లో సంతోషంతో ముందుకి నీ పయనం సాగించాలంటే ఆయనతో మంచి బంధం కలిగి ఉండు. ఈ సంవత్సరం అంతా కూడా మంచి బంధం ఆయనతో వేసుకో. నేను చాలాసార్లు చెప్తాను, ఈ లోకంలో చాలా బంధాలు ఉన్నాయి, కానీ అన్ని బంధాల కంటే భార్యాభర్తల బంధం ప్రత్యేకమైంది. అలాగే దేవునికి నీకు ఉన్న బంధం ప్రత్యేకమైందై ఉండాలి. దేవుని స్తోత్రం. ఎలా ఉండాలి? ప్రత్యేకమైందై ఉండాలి. ఆ బంధం ఎవరు విడదీయలేని బంధం. పౌలు అలాంటి బంధం వేసుకున్నాడు. అందుకనే అంటాడు, కరువైనా శ్రమైనా ఇరుకైనా ఇబ్బంది అయినా నీ ప్రేమ నుంచి నన్ను ఎడబాపునా ఏది ఎడబాపలేదు. పౌలు గారు చెరసాల్లో ఉన్న, బొండలు వేసిన, చేతికి కాళ్ళకి బొండలు వేసిన సంతోషంతో దేవుణ్ణి ఆరాధించాడు. శ్రమల మధ్యలో దేవుణ్ణి మహిమపరుస్తూ వచ్చాడు. ఎందుకు అంటే ఆ బంధం దేవునితో పడింది ఆయనకి. దేవుని స్తోత్రం. నిజమే, నీకు ఆ బంధం పడితే, దేవునికి నీకు అలాంటి విడదీయలేని బంధం కలిగి ఉన్నప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ కూడా సంతోషంతో నీ పైన సాగిపోద్ది. అలా ఈ యొక్క సంవత్సరంలో మనం ముందుకు సాగుతున్నప్పుడు చివరి వాగ్దానం చదువుకుందాం. చూడండి, విలాప వాక్యాలు 3వ అధ్యాయం 23వ వచనం చదువుదాం. 3:23. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది, నువ్వెంతైనా నమ్మదగిన వాడవు. దేవుని స్తోత్రం. అనుదినము నూతనముగా ఏం పుడుతుందంటే మన మీద వాత్సల్యత అంటే ప్రేమ. రోజులు గడిచే కొలది దేవుని ప్రేమ మన మీద ఏమవుతుంది? ఎక్కువైపోతుంది. నమ్ముదామా ఈ మాట? ఏమండి, రోజులు గడిచే కొలది దేవుని ప్రేమ నీ మీద ఏమవుతుంది? ఎక్కువైపోతుంది. దినదినము అనుదినము నీ ఎడల ఏం కలుగుతుందంట? వాత్సల్యము పుట్టుకొస్తుందంట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏమండి, ఈ రోజుల్లో భార్యాభర్తల ప్రేమ రోజు ఆ రోజు తరిగిపోయేది. ఏమండి, రోజులు గడిచే కొలది ఏమవుతుంది? తొలిలో ఉన్న ప్రేమ ఉంటుందా? ఏమండి, పెళ్ళైన కొత్తలో ఎలాంటి ప్రేమ ఉంటుంది? అసలు భార్య గట్టిగా 4 అడుగులు వేస్తే పాదాలు కమిలిపోతాయేమో అన్నట్టుగా ఉంటారు కొంతమంది. అంత ఎక్కువ ప్రేమతో ప్రేమించేస్తూ ఉంటారు. తర్వాత కొన్ని రోజులు గడిచిన తర్వాత ప్రేమ ఎలా ఉంటుంది? ఇంకా అసలు చెప్పనే అక్కర్లేదు. యమునా తీరుమాట. ఎవరికి వాళ్ళు, నీ గొడవ నీది, నా గొడవ నాది, నా బీరువా నాది, నీ బీరువా. ఒకరికొకరికి ఒకే ఇంట్లో ఉంటారు, కానీ అత్తులు పొత్తులు ఉండవు. కానీ దేవుని బిడ్డలుగా దేవుని ప్రేమ అలాంటిది కాదు. దేవుని ప్రేమ సంవత్సరాలు గడిచే కొలది, ఏమండి, రోజులు గడిచే కొలది, అనుదినము ఆయన ప్రేమ నీ మీద పొంగి ప్రవహిస్తుందంట. దేవుని స్తోత్రం. అందుకే ఆయన ప్రేమకు సాటైన ప్రేమ ఈ లోకంలో ఏది లేదు. ఏమంటే అందరి ప్రేమల్లో కూడా స్వార్థమే. భర్త ప్రేమలో స్వార్థం, భార్య ప్రేమలో స్వార్థం, బిడ్డల ప్రేమలో స్వార్థం. అందరి ప్రేమలు స్వార్థంతో కూడినవే. కానీ దేవుని ప్రేమ, ఏమండి, నిస్వార్థమైన ప్రేమ. ఏమండి, దేవుని ప్రేమ నిష్కపటమైన ప్రేమ. ఆ ప్రేమ మన మీద, ఏమండి, పొంగుతూ ఉంది, ప్రవహిస్తూ ఉంది. కాబట్టి నువ్వేమీ భయపడొద్దు. ఆ ప్రేమలో మనందరము కూడా ఉన్నాం. ఆ ప్రేమలో ముందుకు సాగుదాం ఈ సంవత్సరం అంతా కూడా. ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. అదే సమయంలో మనం కూడా ఆయన్ని ఏం చేయాలి? ప్రేమించాలి. ఆయన ప్రేమ మన మీద పొంగుతూ ఉంది. అదే సమయంలో మనం ఆయన్ని ప్రేమించాలని కోరుకుంటున్నాడు. ఆయన ప్రేమించటం అంటే ఐ లవ్ యూ జీసస్ అని నోటితో చెప్పడం కాదు.
ఏమంటే ఆయన ప్రేమించడం అంటే ఏంటి? ఆయన ఆజ్ఞలు గైకొనటమే. ఆయన ఆజ్ఞలు గైకొనడమే, ఆయన మాటకు లోబడడమే, ఆయన మాటకు విధేయత కలిగి ఉండడమే. సీమోను అడుగుతాడు, పేతురుని అడుగుతాడు, సీమోను, నీవు నన్ను ప్రేమిస్తున్నావా? అవును ప్రభా, ప్రేమిస్తున్నాను. మళ్ళా అడిగాడు. అప్పుడు అంటాడు, సరే నన్ను ప్రేమిస్తున్నావు కాబట్టి ఈ గొర్రెలను ఏం చెయ్యి, కాయి, మేపు. పని అప్పగించాడు, బాధ్యత. ఏమండి, బాధ్యత. నిజమే, దేవుణ్ణి ప్రేమించేవాడు బాధ్యత కలిగి ఉంటాడు. ఎక్కడ బాధ్యత కలిగి ఉంటాడు? సంఘములో బాధ్యత కలిగి ఉంటాడు. తోటి సహోదరుని ఎడల ప్రేమ కలిగి ఉంటాడు. దేవుని స్తోత్రం. దేవుణ్ణి ప్రేమించేవాడు తోటి సహోదరుని ఏం చేస్తాడు? ప్రేమిస్తాడు. తోటి సహోదరుని ప్రేమించకుండా నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నానని చెప్తే అబద్ధికులు అని దేవుని వాక్యము సెలవిస్తుంది. కాబట్టి దేవుణ్ణి ప్రేమించున్నానని అనడానికి రుజువు ఏంటంటే నీ తోటి సహోదరుని నువ్వు ప్రేమిస్తావు, అదే సమయంలో బాధ్యత కలిగి ఉంటావు. ఏమండి, సంఘములో ఒక బాధ్యత కలిగిన విశ్వాసిగా ఉంటాం. సంఘములో నాటబడి ఒక బాధ్యత, ఏమండి, ఒక పని నువ్వు కలిగి ఉంటావు. సీమోనుతో అదే చెప్పాడు. సీమోను, ప్రభువా నిన్ను ప్రేమిస్తున్నాను అంటాడు. ప్రేమిస్తున్నావా అంటే ప్రేమిస్తున్నాను ప్రభువా. అయితే ఇదిగో నువ్వు ఇలా ఈ బాధ్యత కలిగి ఉండు, ఈ పని చేయి. నిజమే, దేవుణ్ణి ప్రేమించటం అంటే నోటితో, ఏమండి, చెప్పడం కాదు, కానీ మన క్రియల మూలముగా దేవుని ఎడల ఎంత బాధ్యత కలిగి ఉన్నాం, దేవుని పని ఎడల ఎంత బాధ్యత కలిగి ఉన్నాం, సంఘములో ఏ బాధ్యత కలిగి ఉన్నాం. ఏమండి, దేవుడు తలాంతు ఇచ్చాడు. ఒకరికి 5 ఇచ్చాడు, ఒకరికి 2 ఇచ్చాడు, ఒకరికి 1 ఇచ్చాడు. ఒకటైనా నీకు ఇచ్చాడు. ఎందుకంటే ఆ 1 నీ బాధ్యతను గుర్తు చేయడానికి, దేవుడు నీ ఎడల పనిని గుర్తు చేయడానికి ఆ 1 తలాంతు ఉపమానం చెప్తాడు. కాబట్టి ఈ సంవత్సరం కూడా మనం బ్రతికి ఉన్నామంటే, ఇందాక పాస్టర్గా చెప్పారు కదా, ఏదో మన పని ఉంది. ఏముందండి? ఏదో మన పని ఉంది. దేవుని కొరకు ఏదో చేయవలసింది ఉంది. అడుగు దేవుణ్ణి, ప్రభా రోజులు గడిచిపోతున్నాయి, సంవత్సరాలు గడిచిపోయే కొలది కూడా మనం సమాధి దగ్గరైపోతున్నాం. ఏమండి, సమాధి పెట్టిలోకి వెళ్తానికి మనం దగ్గరైపోతున్నాం. కాబట్టి ఈ జీవితం చాలా విలువైంది. ఈ జీవితం పోయిన తర్వాత మరలా వస్తుందా? రాదు. ఈ జీవితం విలువైనది. ఈ జీవితం ఏదో క్యాజువల్గా తీసుకోకు నువ్వు. ఏమండి, ఆటగా తీసుకోవద్దు. చాలామంది ఆటగా తీసుకుంటున్నారు జీవితాన్ని. ఆటగా తీసుకుని ఇష్టం వచ్చినట్లుగా బ్రతుకుదాం, నా ఇష్టం అనుకుంటూ ఈ రోజున యవనస్తులు కళ్ళు లేని గుర్రాల వలె పరిగెడుతున్నారు. జాగ్రత్త. ఏమండి, జీవితం చాలా విలువైంది, చాలా విలువైనది. ఈ జీవితం పోగొట్టుకుంటే మరొక జీవితం ఇలాంటిది ఉండదు. దేవుడు ఈ సంవత్సరం కూడా ఈ జీవితాన్ని నీకు ఇచ్చాడంటే దేవుని కొరకు ఏదో చెయ్యాలి, నువ్వు ఏదో చెయ్యాలి. అడుగు దేవుణ్ణి, ప్రభువా నన్ను వాడుకో, నీ పనిలో నన్ను వాడుకో నాయన. నేను వాడబారకముందే, నేను రాలిపోకముందే నన్ను వాడుకో ప్రభువా. ఈ సంవత్సరం నన్ను వాడుకో అని ప్రభువుని అడుగుదాం. ఒకసారి అందరూ లేచి నిలబడదామండి. అందరం కలిసి వాడిపోకముందే నన్ను వాడుకో, పొద్దు వాలకముందే నన్ను వాడుకో నాయనా అని ప్రభువుని అడుగుదాం. దేవా, ఈ సంవత్సరంలో నన్ను వాడుకో తండ్రి. నాకు నీ దర్శనం ఇవి, నీ పని కొరకైన దర్శనం నాకు ఇవి నాయనా అని అందరం కలిపి పాడుకుందామండి. అందరం కలిసి
వాడిపోక ముందే నన్ను వాడుకో, పొద్దు వాలిపోక ముందే నన్ను వాడుకో, వాడిపోక ముందే నన్ను వాడుకో, పొద్దు వాలిపోక ముందే నన్ను వాడుకో, వాడుకో యేసయ్యా నీ కాడి నే మోస్తా, వాడుకో యేసయ్యా నీ కాడి నే మోస్తా, వాడిపోక ముందే నన్ను వాడుకో, పొద్దు వాలిపోక ముందే నన్ను వాడుకో, వాలిపోక ముందే నన్ను వాడుకో, పొద్దు వాలిపోక ముందే నన్ను, నీవిచ్చిన యవ్వన బలము నిర్వీర్యం కాకముందే, నాకున్న సంపదలన్నీ రెక్కలొచ్చి పోకముందే, నీవిచ్చిన యవ్వన బలము నిర్వీర్యం కాకముందే, నాకున్న సంపదలన్నీ రెక్కలొచ్చి పోకముందే, వాడుకో యేసయ్యా నీ కాడి నే మోస్తా, వాడుకో. అందరం పాడదాం. అవునయ్యా మమ్మల్ని అందరినీ వాడుకో నాయనా, వాడిపోక ముందే నన్ను వాడుకో, పొద్దు వాలిపోక ముందే నన్ను వాడుకో, వాడిపోక ముందే నన్ను వాడుకో, పొద్దు వాలిపోక ముందే నన్ను వాడుకో, నీవిచ్చిన జీవితానికి వెలుగులింక పోక ముందే, నా బ్రతుకు యాత్రకు చీకటి రాకముందే, నీవిచ్చిన జీవితానికి వెలుగులింక పోక ముందే, నా బ్రతుకు యాత్రకు చీకటింక రాకముందే, వాడుకో యేసయ్యా నీ కాడి నే మోస్తా, వాడుకో నే మోస్తా, వాడిపోక ముందే నన్ను వాడుకో, పొద్దు వాలిపోక ముందే నన్ను వాడుకో, వాడిపోక ముందే నన్ను వాడుకో, పొద్దు వాలిపోక ముందే నన్ను వాడుకో, నీవిచ్చిన ప్రాణము దేహాన్ని విడవక ముందే, నా దినముల పరిమాణం సంపూర్ణం కాకముందే, నీవిచ్చిన ప్రాణము దేహాన్ని విడవక ముందే, నా దినముల పరిమాణం సంపూర్ణం కాకముందే, వాడుకో యేసయ్యా నీ కాడి నే మోస్తా, వాడుకో యేసయ్యా నీ కాడి నే మోస్తా, వాడిపోక ముందే నన్ను వాడుకో, పొద్దు వాడిపోక ముందే నన్ను వాడుకో, వాడిపోక ముందే నన్ను వాడుకో, పొద్దు వాడిపోక ముందే నన్ను వాడుకో, వాడుకో యేసు. అందరూ అడుగుదాం. యేసయ్యా నన్ను వాడుకో తండ్రి, నీ వద్ద నేను బహుమానం పొందుకోవాలి నాయనా, నన్ను
చేద్దాం, అందరం ప్రార్థన చేద్దామండి. ప్రభువా, ఈ సంవత్సరంలో నన్ను వాడుకో తండ్రి. దేవా, నిన్ను ప్రేమించడం అంటే నోటితో మాటలు చెప్పటం కాదు నాయన. దేవా, ఇదిగో నీ పని చేసేవారుగా, దేవా నీ పరిచర్యల బాధ్యత కలిగిన వారిగా మమ్మల్ని వాడుకో తండ్రి. నా పని ఏంటో నేను గుర్తించే దర్శనం నాకు దయచే ప్రభువా. ఈ సంవత్సరం నీ కొరకు వాడబడినట్లుగా నన్ను ఆశీర్వదించండి అయ్యా. నా బలము పోకముందే, నా దినముల పరిమాణం సంపూర్ణము కాకముందే, నా ప్రాణం పోయిన తర్వాత నేను నీ కొరకు వాడబడదామన్నా అది జరిగే పని కాదు నాయన. ఇదిగో నా ప్రాణం ఉండగానే, నా ఒంటిలో బలం ఉండగానే నన్ను వాడుకో నాయనా. అడుగుదాం ప్రభుని. దినదినము ఆయన వాత్సల్యత నీ మీద పొంగుతుంది. ఆయన ప్రేమ దినదినము నీ మీద పొర్లుతుంది. భయపడొద్దు. ఈ సంవత్సరంలో మనం భయపడేవారుగా వద్దు. లోయల్లాంటి పరిస్థితులు గుండా వెళ్ళినా, కొండల్లాంటి పరిస్థితులు గుండా వెళ్ళినా ఉప్పొంగిపోవద్దు, కృంగిపోవద్దు. దేవుడు మనతో ఉన్నాడని నిరీక్షణ కలిగి ఉందా? నిజమే, అబ్రహాము నిరీక్షణ కలిగి ఉన్నాడు. నిరీక్షణ కలిగిన అబ్రహాము జీవితాన్ని అనేకులకి ఆశీర్వాదకరంగా మార్చినట్లుగా, నిజమే నాయన, మా తరతరాలకి, మా కుటుంబాలకి, మా జీవితాలు ఆశీర్వాదకరంగా ఉండాలి తండ్రి. అలా ఉండాలంటే నిజమే నాయన, మేము ప్రభువా ఇదిగో నాయన నీ వాగ్దానంలో, నీ నిబంధనలో మేము కట్టుబడి ఉండడానికి, నిరీక్షణ కలిగి బ్రతకటానికి మమ్మల్ని బలపరచు ప్రభువా. ఈ సంవత్సరం అంతా కూడా తండ్రి దేనికి భయపడక, నిబ్బరమైన బుద్ధి కలిగి దేవా నిన్ను మహిమపరుస్తూ ముందుకు సాగిపోవటానికి సహాయం చేయి. నిజమే, హబక్కు ఆవేదనతో ప్రారంభించాడు, ఆనందంతో ముగించాడు. మా జీవితాలు కూడా నిజమే, కష్టము సుఖము రెండిటి గుండా మా ప్రయాణం ఉంటుందని మాతో మాట్లాడావు తండ్రి. ఎలాంటి కష్టమైనప్పటికీ కూడా నువ్వు మాకు తోడుగా ఉన్నాను, నేను నీకు తోడై ఉంటానన్నావు నాయన. ఇదిగో నూతన క్రియ చేస్తాను, అది ఇప్పుడే మొలిచింది అంటున్నావు. నిజమే, నువ్వు మొలిపిస్తే ఎవ్వరూ దాన్ని పాడు చేయలేరు అంటున్నావు నాయన. సహాయం చేయి ప్రభువా. ఈ సంవత్సరం అంతటిలో కూడా నీ కొరకు మమ్మల్ని వాడుకుని మహిమ పొందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.